జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. New taxation rules from April 1st, 2026 మనం చూసుకుంటే, when compared with April 2025, in comparison with April 2026, there is a lot of lenience what the union government has given. Tarvata there are a lot of relaxation of rules. For example, మనం చూసుకుంటే ఇప్పుడు ఈసారి focus on simplifying compliance through IT Act 2025 by offering a higher basic exemption of rupees 12 lakh. అంతకుముందు 12 lakhs కన్నా తక్కువ ఉండింది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏం చేశారంటే హయ్యర్ బేసిక్ ఎగ్జంప్షన్ ఆఫ్ రూపీస్ 12 lakh. ఈ 12 lakhs కి ఏంటి అంటే 0 to 12 lakhs వచ్చేసి మీకు దెర్ విల్ బి నో ట్యాక్స్ అండి. ఇట్ విల్ బి యాక్చువల్లీ విత్ రిబేట్ అని మనం అనుకోవచ్చు. తర్వాత రెండవది, డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, క్రిప్టో కరెన్సీ కానీ, వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ కానీ, వీటన్నిటి మీద కూడా వెరీ వెరీ స్ట్రిక్ట్ రిపోర్టింగ్ ఫర్ ఆల్ దిస్ డిజిటల్ అసెట్స్. క్రిప్టో కరెన్సీని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ని, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిజిటల్ అసెట్స్ లైక్ షేర్స్, ఇవన్నీ కూడా వీటి మీద చాలా స్ట్రిక్ట్ రిపోర్టింగ్ ఉంటుందని కూడా ఈసారి ఈ 2026 April 1st నుంచి ఈ స్ట్రిక్ట్ రిపోర్టింగ్ ఇంప్లిమెంట్ అవ్వబోతుందండి. ఆ తర్వాత ఎంప్లాయీస్ కి వచ్చేసి ఓన్లీ ఫర్ ది ఎంప్లాయీస్ 75,000 rupees స్టాండర్డ్ డిడక్షన్, a flat standard deduction of rupees 75,000 for employees. ఆ తర్వాత కొన్ని ఇంక్రీజ్డ్ అలవెన్సెస్ కూడా ఈసారి ఈ ఏప్రిల్ నుంచి అలౌ చేసింది. ఆ తర్వాత నాలుగోది చూసుకున్నట్టయితే ఇంక్రీజ్ టీసీఎస్ కానీ లేదంటే టీడీఎస్ కానీ ఉందండి. రివైజ్డ్ టీసీఎస్, టీడీఎస్ ఉన్నాయి. మనం ఐటీ స్లాబ్స్ ఏమున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏమున్నాయి అని చూసుకుంటే, అంటే దీని 2026 నుంచి ఇది ఒక న్యూ రెజిమ్ అని మనం అనుకోవచ్చు. ఈ ఐటీ స్లాబ్స్ ఏంటి అంటే ఇన్కమ్ అప్ టు రూపీస్ 12 lakh ఎఫెక్టివ్లీ ట్యాక్స్ ఫ్రీ, కాకపోతే విత్ రిబేట్ 0 to 12 lakh rupees per annum with rebate, effectively tax free. తర్వాత 12 lakhs to 16 lakhs 15%. ఆ తర్వాత 16 lakhs to 20 lakhs మనం చూసుకుంటే 20% ఐటీ. తర్వాత 20 lakhs to 24 lakhs చూసుకుంటే 25% ఆఫ్ ఐటీ అండి. హైయెస్ట్ ఏంటి అంటే ఎనీథింగ్ అబౌవ్ 24 lakh, any income which comes into your account or which you show digitally, through your bank transaction, which is about 20 lakhs, వాటికి ఐటీ అయితే 30% అని చెప్పి కూడా ఈ న్యూ రూల్స్ మనకి అప్లికబుల్ అవుతాయండి. ఆ తర్వాత కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చాయి. కొన్ని పర్టికులర్ అలవెన్సెస్ లో కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. హై ఎగ్జంప్షన్స్, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ చూసుకుంటే అఫ్ కోర్స్ దానిపైన అయితే ఈ ఇయర్ నుంచి చాలా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి కూడా ఐటీ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత దాంట్లో ఏంటి అంటే హెచ్ఆర్ఏ ఒకవేళ క్లెయిమ్ చేస్తే ల్యాండ్ లార్డ్ పాన్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ. మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసినప్పుడు ఓన్లీ మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు పెడితే చెల్లదు. హెచ్ఆర్ఏ మీరు క్లెయిమ్ చేసినప్పుడు ల్యాండ్ లార్డ్ పాన్ కార్డు కూడా మ్యాండేటరీ అని చెప్పి కూడా ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయండి. ఆ తర్వాత కొన్ని ఎగ్జంప్షన్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఉన్నాయి. ఎగ్జంప్షన్స్ ఆఫ్ అలవెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, దానికి ఎగ్జంప్షన్స్ వస్తాయి. ఆ తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్, అంటే డే స్కూల్ కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి అనుకోండి, వాటిపైన కూడా ఎగ్జంప్షన్స్ ఆఫ్ అలవెన్సెస్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేశారు వెన్ కంపేర్డ్ విత్ 2025. అలాగే టీడీఎస్ ఆన్ ప్రాపర్టీ పర్చేస్ బై ది నాన్ రెసిడెంట్ ఇండియన్స్. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైనా ఇండియాలో ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే వాటి మీద అటువంటి ఫిక్స్డ్ ఇమ్మూవబుల్ అసెట్స్ పైన టీడీఎస్ అయితే చాలా సింప్లిఫైడ్ చేసిందండి. ప్రొసీజర్ అయితే వాళ్ళకి చాలా సింప్లిఫైడ్ చేసింది ఈసారి నుంచి. దాని తర్వాత డ్యూ డేట్, మ్యాండేటరీ డ్యూ డేట్ వచ్చి ఈసారి నుంచి 31st of March of every అసెస్మెంట్ ఇయర్ అని కూడా పెట్టడం జరిగింది. సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇందాక మనం చూసుకున్న టీడీఎస్ స్లాబ్స్ 0 to 12 lakhs అయితే
మీకు 0% ట్యాక్స్ అండి, అఫ్ కోర్స్ విత్ రిబేట్. 12 lakhs 12 లక్షల లోపు దాకా పర్ యానం ఆదాయం ఉంటే దానికి మీరు 0% ట్యాక్స్ అని చెప్పి ఈ కొత్త రూల్స్ వర్తిస్తున్నాయి. 12 to 16 lakhs, అదే ఆ 12 లక్షలు దాటింది అనుకోండి, దాని మీద మళ్ళీ మీకు 15% అని చెప్పి ఈ కొత్త రూల్స్ చెప్తున్నాయి. హైయెస్ట్ వచ్చి ఇందాక చూసుకున్నాం మనం ఎనీథింగ్ అబౌట్ 24 lakhs, వాటికి మటుకు 30% అప్లికబుల్ అని అంటారు. థ్యాంక్ యూ.